ఓం శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. వాడు ఏ సంవత్సరమైనా పెరుగుదల శాతం ఇచ్చాడు. పోయిన లెక్కలో 9.9 7.8 పెరుగుదల శాతం ఇచ్చాడు. అంటే ఆ డిఫరెంట్ 2.1 వచ్చింది కాబట్టి చూపించాను. ఇప్పుడు 94, 95, 1994, 92, 93, 95 ఈ పెరుగుదల శాతం ఎలా ఉందంటే 94, 95లో 10.8, 94, 95కి వచ్చేసరికి 9.9 ఈక్వల్ టు 0.9 అవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరంలో పెరుగుదల శాతం ఎంత అంటారు. ఇప్పుడు ఈ విధంగా ఫార్ములా వచ్చేసి 94, 95 ఇట్లా పెరుగుదల శాతం ఎంత. అప్పుడు 9/9.9 ఈక్వల్ టు ఇంటూ 100 పర్సెంటేజ్ అనగానే 100 రావాలి. ఈక్వల్ టు 9.09 అంటే ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 11. అదేవిధంగా ఈ పెరుగుదల శాతం వచ్చింది 94, 95 అయిపోయింది. 96, 97 96, 97 పెరుగుదల శాతం అంటే బంగారు పెరుగుదల శాతం. బంగారు పెరుగుదల శాతం అంటే బంగారు పెరుగుదల శాతం 96, 97లో ఏ విధంగా ఉంది అంటే 11.4, 96 మైనస్ 97 పెరుగుదల శాతం వచ్చేసి 9.5 ఈక్వల్ టు 1.9 వస్తుంది. 1.9 అంటే ఈ రెండు తీసేస్తే 1.9 పెరుగుదల శాతం. ఈ 1.9 పెరుగుదల శాతం ప్రకారము ఇప్పుడు 1.9/9.5 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 0.5 5కి 20 ఈజ్ ఈక్వల్ టు 20%. ఇప్పుడు 1983, 84 ఎంత వచ్చింది మన పెరుగుదల శాతము. 26.9 వచ్చింది. 26.9%. ఇంతకుముందు 83, 84 పెరుగుదల శాతం మనకి 26.9 వచ్చింది. కాబట్టి 83, 84 పెరుగుదల శాతము ఎక్కువ. కాబట్టి మనం లెక్కల ప్రకారము ఏ సంవత్సరంలో బంగారు పెరుగుదల శాతం అంటే 83, 84 పెరుగుదల శాతం. 83, 84లో ఎంత ఉంది అంటే ఎగుమతిలో 93, 94లో కొంచెం బంగారు పెరుగుదల శాతం ఎక్కువ. 93, 94 బంగారు పెరుగుదల శాతం ఎంత ఉంది మనకి 26.9 అంటే 9. వాడు పెరుగుదల శాతం 9.9 మైనస్ 7.8 ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు 2.1 ఉంది. కాబట్టి ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 2.1/9.9 7.8 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 26.9. కాబట్టి గత వీడియోలో ఈ విధంగా చెప్పాను. కాబట్టి పెరుగుదల 9.9, 93, 7.8, 94 ఈ 93 రావాలంటే 7. ఈ మధ్యకాలంలో 93, 94లో పెరుగుదల ఎక్కువ. ఇప్పుడు అడుగుతారు బంగారు విలువలో ఏ సంవత్సరం బంగారు ఎగుమతుల్లో ఎక్కువ పెరుగుదల శాతం వచ్చిందంటే ఈ విధంగా లెక్కలు వేసుకొని ఈ విధంగా ఒకటి ఇస్తారు. కాబట్టి ఈ రెండు ఒకటి ఇచ్చేస్తాడు. మనం ఏం చేయాలి, ఈ రెండు ఇచ్చిన తర్వాత మైనస్ చేసి ఆ మైనస్ ఏదైతే వచ్చిందో 7.8 ఒకటి తర్వాత
ఇది కూడా 2.1/9.9 ఈ విధంగా ఇంటూ 100 ఈ విధంగా వేసుకుంటూ వచ్చి ఏ శాతం ఎక్కువైతే ఆ శాతం ప్రకారం మనం చూపించి పెరుగుదల శాతం ఎంత అని చెప్పాలి. అయితే 91, 93లో పంతొమ్మిది 91, 93లో అంటే 91 మరియు 93లో బంగారు ఎగుమతి సగటు అన్నాడు. బంగారు ఎగుమతి సగటు ఎంత? బంగారు ఎగుమతి సగటు ఎంత అంటే అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఎంత ఉంది? ఇందాక పోయిన వీడియోలో చూడండి. 5.2/7.8 5.2 ప్లస్ 7.8 91, 92, 93లో జరిగిన వజ్రాల బంగారు ఎగుమతుల సగటు 5.2 ప్లస్ 7.8 గత వీడియోలో దీని గురించి చెప్పున్నా. 5.2 ప్లస్ 7.8 ఈ రెండే కాబట్టి కింద 2 వేసుకోవాలి. కింద 2 వేసుకుంటే ఎంత వస్తుంది చూసుకోండి. 8 నుంచి 2 10 అంటే 1.0 1 7 8 7 13 అంటే 13/2 13/2 అంటే 6.5 6.5 కాబట్టి 91, 93 ఈ బంగారు ఎగుమతుల్లో సగటు ఎంత అంటే 91లో 5.2 93లో 7.8 బై 2 యాడ్ చేసి బై 2 వాల్యూస్ ఇచ్చారు కాబట్టి బై 2 1 ఈ 2 టోటల్ కొడితే 13 ఇది 2 6.2 ఈ విధంగా వాడు ఏ విధంగా మనకు లెక్క అడిగినా మనం సమాధానం చెప్పేటట్టుగా ఉండాలి. అదేవిధంగా 1996లో బంగారు ఎగుమతి 9.5 అదే 1996లో బంగారు ఎగుమతి 1996లో బంగారు ఎగుమతి ఎంత అంటే 9.5%. అదేవిధంగా 97లో 11.4 1997లో 11.4%. అదేవిధంగా 1996 నుంచి 97 సంవత్సరం వరకు బంగారు ఎగుమతిలో పెరుగుదల శాతం ఈజ్ ఈక్వల్ టు అంటే 96, 97 పెరుగుదల శాతం ఈజ్ ఈక్వల్ టు 11.4 మైనస్ 9.5 ఈజ్ ఈక్వల్ టు 1.9 చూడండి 14 9 10 10 9 పోతే 1 1.9. ఇప్పుడు 1.9 అంటే మనం తీసుకోవాలి 1.9 అంటే మనం ఎప్పుడు కూడా ఈ నెంబర్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలం 96, 97 అంటే 97 ముందు 96 తర్వాత ఆ విధంగా వాల్యూ కనుక్కోవాలంటే 1.9/9.5 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 0.5 అంటే 20 ఈజ్ ఈక్వల్ టు 20%. కాబట్టి 1996, 97 బంగారు ఎగుమతులు 96 బంగారు ఎగుమతి 9.5 97లో 11.4 ఈ పెరుగుదల శాతం వచ్చేసి 11.4 మైనస్ 9.5 ఈజ్ ఈక్వల్ టు 1.9. అదేవిధంగా 1.9/9.5 అంటే ఈ 96 కనుక్కోవాలంటే ఈ 97 ఇచ్చిన 96 కనుక్కోవాలి. 96, 97 మధ్యకాలంలో కావాలంటే ఈ 2 తేడా బై 9.5 వేసుకోవాలి. వేసుకుంటే 95 అంటే పాయింట్ వస్తుంది. 520 5 100 520 100 ఈజ్ ఈక్వల్ టు 20%. కాబట్టి ఈ విధంగా మనం బంగారు ఎగుమతుల్లో
పర్సంటేజ్ని ఏ విధంగా కనుక్కోవాలి, ఈ విధంగా కాంపిటీషన్ ఎగ్జామ్లో వచ్చే బిట్టు. కాబట్టి ఒక్కసారి చూడండి, మీరు ప్రతి ఒక్కరూ వినండి, ఇది మీరు బాగా నిర్ణయాలు తీసుకొని మ్యాథ్స్ చేయాలి. కాబట్టి ఒక్కసారి నేర్చుకున్న తర్వాత మళ్ళీ మర్చిపోలేము. అదేవిధంగా 5 సంవత్సరాల కాలంలో 5 బ్యాంకులు పంపిణీ చేసిన రుణం మొత్తం ఇప్పుడు 5 సంవత్సరాలు బ్యాంకుల రుణం 5 సంవత్సరాల బ్యాంకుల రుణాలు మొత్తం బ్యాంకు రుణం ఈక్వల్ ఇప్పుడు ఏమిచ్చాడు 99 ప్లస్ 126 ప్లస్ 159 ప్లస్ 203 ప్లస్ 428 ఈక్వల్ టు టోటల్ వేస్తే 1015 బై 5 అంటే ఎందుకంటే 1 2 3 4 5 ఈ 5 బై 5 ఈక్వల్ టు 203 సగటు. ఎందుకు 5 10 5 మూల 15 తీసుకున్నాడు 0 3 కాబట్టి 203 సగటు. 5 సంవత్సరాలు బ్యాంకు జారీ చేసిన రుణం సగటు ఎంత అంటే 203. 1995లో పంపిణీ చేసిన రుణాల మొత్తం అంటే 1995 సంవత్సరంలో బ్యాంకు జారీ చేసిన రుణాల మొత్తం 203%. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.